హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్ద దాడికి దారితీసింది. గొడవపై కోపంగా స్పందించిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్ ఇద్దరు విద్యార్థులపై దాడికి దిగాడు. ఈ దాడిలో విద్యార్థి దవడ ఎముక విరిగిపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థి పేరెంట్స్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లోర్ ఇన్ఛార్జి నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ మా అబ్బాయిని ఒక రేంజ్ లో ఎలా అంటే కింద ఎత్తి వాడు చూడడానికి ఒక విలన్ లా ఉన్నాడు. ఎత్తి లేపి కింద కొట్టి మరీ వేసి గుద్దుతున్నాడు. మో చేతితోని గుద్దుతున్నాడు. ఇన్కేస్ మో చేతితో గుద్దుతున్నప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చో లేదంటే వెళ్ళి దానికి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్? మరి ప్రిన్సిపాల్ అంటాడు నేను రెస్పాన్సిబుల్ అంటాడు. నేను తీరా వెళ్ళి అడిగితే అక్కడ లేదు చెప్పేసినాం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వాడు అప్ స్కాన్ లో ఉన్నాడు, మాకు సంబంధం లేదు, మేము కాలేజ్ లోకే తీసేసినాం. కాలేజ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడేమో మమ్మల్ని పిలుస్తారు బాగా రండి రండి అని చెప్పి. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు కాలేజ్ గేట్లు బంద్ చేసి మమ్మల్ని పేరెంట్స్ని బయట నించోబెట్టి ఇంత రెస్పెక్ట్ లేకుండా పేరెంట్స్ వచ్చి బయట నించున్నారు. వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు. లోపల పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామన్న తెలివి కూడా లేదు ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి. వాడు బుచ్చిరెడ్డి వాడైతే మెయిన్ అక్యూజ్డ్. వాడు అప్స్కాన్ చేసిందే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని అప్స్కాన్ చేసిందే బుచ్చిరెడ్డి. వాడు చేసిందే వాడే మెయిన్ అక్యూజ్. యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం వాడు ఆయన అక్యూజ్ ని పంపించేసిండు 2 days దాకా. ఒకవేళ వాడు తప్పు చేయకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాత్రం 3 రోజులు వాడు ఎందుకు అప్స్కాన్ అయ్యిండు, కొట్టినాక వాడు కాలేజ్ లో నుంచి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకవేళ నా కొడుకు తప్పైన ఉంటే వాడు మమ్మల్ని పిలిచేదుండే. ఇవాళ మేము నిన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు పోలీస్ వాళ్ళు ఇవాళ వెళ్ళినందుకు వాడు సరెండర్ అయ్యాడు. అప్పటి వరకు ఒకవేళ మేము నార్మల్గా ఉండుంటే మాత్రం ఆ కేసు కాకపోతుండే, నా కొడుకుకు న్యాయం దొరకకపోతుండే. మాకు ఒకటే డిమాండ్ ఏంటంటే వానికి కఠినంగా శిక్ష పడాలి. అందులో బుచ్చిరెడ్డి మెయిన్ నా ప్రిన్సిపల్కి కూడా పడాలి. వానికి పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేది అస్సలకే తెలియదు.